హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 17న ఏపీ మంత్రుల సమావేశం అండి. ఉద్యోగుల జీతాల పెంపు, ఎన్నికల హామీలపై చర్చ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 15న ఏపీ క్యాబినెట్ సమావేశం అండి. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలపై కూడా కీలక నిర్ణయాలు. సో జనవరి 15న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలువురు ఆశించిన ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే నెల 2వ తేదీన క్యాబినెట్ భేటీ జరిగింది అన్నమాట. అయితే ఈసారి సమావేశంలో ప్రత్యేక చర్చకు కారణం అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు గమనార్హం. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలండి. తమ జీతాల పెంపు, గ్రాట్యుటీ వంటి కీలకమైన హక్కుల కోసం పోరాడుతున్న వీరికి విద్యా పోషణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల క్లాస్ 3 మరియు క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించడంలో ఇప్పటికీ ఆలస్యం కొనసాగుతోంది. జీతాల పెంపు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉన్న వారి కంటే తక్కువ జీతాలతో పనిచేయడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటివరకు సరైన చర్యలు లేవు. ఖాళీ పోస్టుల భర్తీ. ఏపీలో 124 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయడంలో ఆలస్యం కొనసాగుతోంది. సో 2013 నుంచి పెండింగ్లో ఉన్న కొన్ని సూపర్వైజర్ పోస్టుల విషయంలో కూడా కోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. పెన్షన్ మరియు గ్రాట్యుటీ. చాలా కాలంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ అందించడంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అంగన్వాడీ యూనియన్స్ డిమాండ్ చేస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి. ప్రాథమిక విద్యా కేంద్రాలుగా పనిచేసే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని, ఆధునిక భవనాలు, కాంపౌండ్ వాల్స్, మంచి పోషకాహారం అందించడం వంటి అంశాలను నిర్లక్ష్యం చేయరాదు. క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జీతాల పెంపు మరియు కొత్త నోటిఫికేషన్. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు కనీస వేతనం అమలు చేయడం మరియు కొత్త నోటిఫికేషన్ల జారీపై చర్చ జరగనుంది. పెన్షన్ సంబంధిత చట్టాలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన అవసరం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఖాళీల పోస్టుల భర్తీ. 2 సంవత్సరాలుగా వేచి చూస్తున్న 124 ఖాళీ పోస్టుల నియామకం గురించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మౌలిక వసతుల బలోపేతం. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా మార్చడం కోసం ప్రణాళికలు అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకు ప్రత్యేకంగా ఈ క్యాబినెట్ మీటింగ్ అంటే, ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. అందులో ముఖ్యంగా అంగన్వాడీలకు సంక్రాంతి కానుక కొంత ఊరట కలిగించే నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల హామీల అమలు. ఉద్యోగుల మరియు కార్మికులకు ఆశలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమల్లో ఆలస్యం కారణంగా ఉద్యోగులు, కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కొన్ని హామీలను నెరవేర్చడం ద్వారా సానుకూల సంకేతాలు పంపాలని ప్రభుత్వం ప్రయత్నించనుంది. అందరూ కలిసి పోరాడితేనే సమస్యల పరిష్కారం. అంగన్వాడీ యూనియన్లు సంఘటిత పోరాటం చేస్తూ తమ హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాలు అంగన్వాడీ కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి 17న క్యాబినెట్ మీటింగ్. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల భవిష్యత్తు కోసం చాలా కీలకం. వారి సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్లో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ నిర్ణయాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు నమ్మకాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుంది.